మీరు ఎప్పుడైనా సరే డీమార్టు, విశాల్ మార్టు, మార్టు ఏవేవో మాటలు ఉన్నాయి కదా. ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ ఏ వస్తువు కొంటున్నా సరే ఫస్ట్ ఏం చెక్ చేయాలా? ఎక్స్పైరీ డేట్ చెక్ చేయాలి. అది ఫుడ్ విషయంలో ఆ షేపుకి దానికి కాకుండా వాటికి కాకుండా ఈ తినే ఫుడ్కి సంబంధించింది ఏదైనా సరే ఖచ్చితంగా ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా అని పక్కా చూసుకోవాలి. చాలామంది నచ్చింది అది తీసేయి 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 ఇంటికి వచ్చినా చూసుకుంటారు నిమ్మలంగా ఎప్పుడుకో. అది తప్పు, అట్లా చేయకూడదు. ఎప్పుడైనా సరే మార్టు పోయినప్పుడు జాగ్రత్త చూసుకోవాలి. ఇప్పుడు మనం వైన్ షాప్ వైన్ మార్టు పోయినప్పుడు బాటిల్ మీద ఎన్ని రోజులు అని ఎట్లా చూసుకుంటామో అదేవిధంగా ఫుడ్ ప్యాకెట్ మేము చూసుకోవాలి. అది మన బాధ్యత. లేకపోతే ఏమవుతుంది? డ్యామేజ్ అయితే మళ్ళీ రిటర్న్ వాళ్ళే ఇట్లా అయినట్టని లొల్లి పెట్టుకోవాలి వస్తాయి. అది తప్పది. అందుకని మేము ఏం చేయాలి? జాగ్రత్తగా చక్కగా చూసుకుని ఏం జరుగుతుందమ్మా, ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా, లేకపోతే ఎంతవరకు డేట్ ఉందని చూసుకున్నామనుకోండి ఎంత బాగుంటుంది చెప్పండి. ఇబ్బంది ఉండదు కదా. తేవడం, అందులో వేయడము, డబ్బు వృధా, సమయం వృధా జరుగుతుంది కదా. ఎందుకంటే అది తప్పు కదా. అయితే ఇంకోటి, చాలా ఫ్రాడ్ జరిగే అవకాశాలు ఉంటాయి. ఇది పప్పు దినుసుల మీద వాటి మీద ఎక్స్పైరీ డేట్ అంటే కుల్లా అమ్ముతారు చూసిన కేజీ లాగా ఫ్రాడ్ జరిగే అవకాశాలు ఉంటాయి. వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి సుమి. నేను సరుకులకు పోతే నేనే పోతా కాబట్టి తెస్తా కాబట్టి ఉప్పు, పప్పు, బొంగు, బొసానం ఇంట్లో ఎంత పడుతుంది కాబట్టి నాకు ఒక ఐడియా ఉంది. ఆ ఐడియా ప్రకారం చెప్తున్నా. చాలా అంటే ఇంట్లో ఆడపిల్లలు లేని వాళ్ళే మగపిల్లల్ని తీసుకొని అమ్మలు పోతారు కాబట్టి వాడు ఫోన్లో గెలకకుండా అమ్మెమ్మడి తిరిగితే ఇవన్నీ తెలుస్తాయి కాబట్టి చెప్తారు. ఇంకా ఆడపిల్లలు ఉంటే వాళ్ళే పోతారు, వాళ్ళ బాధలు పడతారు. వీడు బయట తీసుకుపోవడం, ఎక్కించుకురావడం ఇదే పని చేస్తారు కాబట్టి. బట్ మనం పోయినప్పుడు ఒక బాధ్యతగా చూసుకొని తెచ్చాం అనుకోండి ఎంత బాగుంటుంది చెప్పండి. ఇంట్లో మాట అంటారండి మనల్ని అనే అవకాశం మనకి. అందుకని జాగ్రత్త తెచ్చుకోవాలి. ఓకే.